ఏపీ న్యూస్ కి స్వాగతం. హిందూ ధర్మ రక్షా సమితి రాష్ట్ర అధ్యక్షులు చెదులూరి గరవయ్య మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రతిపాడు మండలం లంపకలోవ గ్రామంలో ఫాస్టర్ ప్రభాకర్ రావు దుర్మార్గపు కార్యక్రమాల కారణంగా క్రైస్తవులను అడ్డం పెట్టుకుని హిందువులను హింసిస్తున్నారు, విగ్రహాలను పగలకొట్టిస్తున్నారు. అధికారులకు అనేక రకాల కంప్లైంట్లు ఇచ్చినప్పటికీ కేవలం హిందువుల మీద కేసులు పెడుతున్నారు. ఫాస్టర్ మరియు ఫాస్టర్ అనుచరులను ఏ రకంగానూ శిక్షించలేకపోతున్నారు. దీనికి కారణం లంపకలోవ మాజీ సొసైటీ అధ్యక్షుడు గొంతిన సురేష్ గతంలో వైఎస్ఆర్సీపీలో ఉండి ఇప్పుడు టీడీపీలోకి వచ్చి గతంలో మాదిరి హిందువులకు వ్యతిరేకంగా నడుస్తున్నారు. నా పేరు చేదులూరి గవరయ్య, హిందూ ధర్మ రక్షా సమితి రాష్ట్ర అధ్యక్షుడిని. ఇవాళ దేశంలో నరేంద్ర మోడీ అధికారం వచ్చినప్పటికీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటికీ క్రైస్తవులు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పటికీ మేము 9,000 చర్చిల్ని క్లోజ్ చేయడం జరిగింది. అయినప్పటికీ ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలంలో అక్కడ ఉన్నటువంటి రాజకీయవేత్తల ప్రమేయంతో కొంతమంది పాస్టర్లు వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఈ యొక్క రాజకీయ వ్యక్తులకి డబ్బులు ప్రలోభపెట్టి వాళ్ళని హిందుత్వాన్ని నాశనం చేయడానికి పాస్టర్లకు సపోర్ట్ చేస్తున్నటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి. అందులో భాగంగానే ఈ లంపకలోవలో ఒక చర్చి విషయం మీద గత 2 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నప్పటికీ కూడా హిందూ సమాజం ఏ రకంగాని కూడా ప్రభుత్వం యంత్రాంగం ఏదైతే ఉందో ఎంఆర్ఓ గత సంవత్సరం క్రితం ఎంఆర్ఓ నోటీస్ ఇచ్చి క్లోజ్ చేయమని చెప్పినప్పటికీ కూడా రాజకీయ ప్రలాభాలతోటి గత ప్రభుత్వం ద్వారా ఆపకుండా ఉండడం జరిగింది. మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇవాళ బొంతి సురేష్ అనే వ్యక్తి పాస్టర్ యొక్క ప్రమేయంతో మళ్ళీ ఎంఆర్ఓ అని మేము ముట్టడిస్తే ఎంఆర్ఓ వెంటనే నోటీస్ అంటించినప్పటికీ కూడా ప్రభుత్వం ఏ రకంగాని రాజకీయ శక్తి కారణంగా ఏమీ చేయలేని దౌర్భాగ్య స్థితిలో ఉంది ప్రభుత్వ యంత్రాంగం అంతా. గతంలో ఎస్పీ కూడా ఇన్ఫార్మ్ చేశామన్నా, అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఏ రకమైన చర్యలు తీసుకోలేదు. అయితే అక్కడ 2 విగ్రహాలను పగలగొట్టే ప్రయత్నం టీడీపీ నాయకుడు గొంతిన సురేష్ గారు గతంలో వైసీపీలో ఉంటూ ఈవేళ అధికారంలోకి వచ్చినందుకు మళ్ళీ తెలుగుదేశంలోకి వచ్చి అతను క్రైస్తవుల్ని పాస్టర్లని ఎవరో ప్రభాకర్ అనేటువంటి వ్యక్తి ఇచ్చే డబ్బులకు ఆశపడి హిందుత్వాన్ని కించపరుస్తూ ఈ పాస్టర్ చేస్తున్నటువంటి వాళ్ళ యొక్క కార్యకర్తల ద్వారా 2 విగ్రహాలు కూడా పగలగొట్టడం జరిగింది. ఆ గ్రామంలో దేవాలయంలో ఉన్నటువంటి మన స్కూల్లో ఉన్నటువంటి సరస్వతీ మాత విగ్రహాన్ని పగలగొట్టారు. అప్పుడు డిపార్ట్మెంట్ అన్ని వచ్చి ఏ రకంగానూ సహకరించకుండా చూసి వెళ్ళిపోయారు. కేవలం రాజకీయ వ్యక్తులకు భయపడి పోలీసులు కూడా తిరిగి వెళ్ళిపోవడం వచ్చింది. కానీ ఈరోజు అనుకోకుండా ఇంకో విగ్రహాన్ని పగలగొట్టే ప్రయత్నం చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న హిందువులు బంధించి చెప్తే వాడు చెప్పినటువంటి సత్యాలు బయటపడ్డాయి. దానికి ప్రభాకర్ 20,000 డబ్బులు ఇచ్చినట్టుగాని ఒప్పుకున్నాడు. అలాగే బొంతిన సురేష్ కూడా మేము డబ్బులు వస్తున్నానని చెప్పి ప్రభాకర్ చెప్పినట్టుగా కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ప్రభాకర్ ఇస్తున్నటువంటి ఈ రాజకీయ వ్యక్తిగా ప్రభాకర్ రాజకీయ శక్తిని వాడుకుంటూ ధర్మాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దీని మీదట మేము ఎంఆర్ఓని ముట్టడించాం. ఎంఆర్ఓ వెంటనే ఆ చర్చిని క్లోజ్ చేయమని చెప్పేసి దానికి నోటీస్ అంటించడం జరిగింది ఎంఆర్ఓ. అయినప్పటికీ కూడా ఈ బొంతిన సురేష్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ చర్చి క్లోజ్ చేయడానికి అవకాశం లేదు, చేయలేమో అని చెప్పేసి నోటుకొచ్చాడు పేలుతున్నాడు. కాబట్టి దాన్ని వెంటనే మేము ఊరుకోమని చెప్పేసి ఎస్పీకి తెలియదు. కానీ ఈ మధ్యకాలంలో ప్రతిపాడు మండలం లంపకలోవలో పాస్టరు ప్రభాకర్ యథేచ్ఛగా డబ్బులు పంచిపెట్టుకుంటూ మత మార్పిడి చేస్తూ 3 చర్చిలను కట్టించి 3 చర్చిల దగ్గర ఉన్నటువంటి గ్రామాలలో ఉన్నటువంటి హిందువులను మత మార్పిడి చేస్తున్నాడు. దానికి